హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ద వాండరస్ ఉమెన్ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు పార్ట్స్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మీరు స్పీచ్ ఎలా ఇవ్వాలి, ఉపన్యాసం ఇంగ్లీష్లో ఎలా ఇవ్వాలి అన్నది నేర్చుకున్నారు కదా. స్పీచ్ ఇవ్వడానికి ముందుగా మనం అక్కడున్న వాళ్ళందరికీ గ్రీటింగ్స్ చెప్పాలి. తర్వాత మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడికి ఎందుకు వచ్చాం స్టేజ్ మీదకి అని చెప్పాలి. అలాగే స్టేజ్ మీదకి వచ్చినందుకు ఆనందంగా ఉందని కూడా చెప్పాలి. అలాగే ఆ రోజు ఎందుకు మనం ఆ వేడుక ఎందుకు చేసుకుంటున్నామో దానికి సంబంధించి శుభాకాంక్షలు చెప్పాలి. ఆ తర్వాత స్పీచ్కు సంబంధించి మెయిన్గా మాట్లాడాలి. దాని తర్వాత చివరగా స్పీచ్కి సంబంధించి కంక్లూజన్, ముగింపు ఇచ్చే ముందు దానికి మనం ఏం చెయ్యాలి అన్నది కంక్లూజన్ ఇవ్వాలి. ఆ తర్వాత థ్యాంక్ యూ చెప్పి స్పీచ్ ముగించాలి కదా. ఇది మీరు ఇంతకుముందు పాటలో నేర్చుకున్నారు. ఈరోజు మనం లిజనింగ్ అండ్ రెస్పాండింగ్, విని దానికి మనం జవాబు ఇవ్వడం ఎలాగో నేర్చుకుందాం. స్టేటింగ్ ప్లాన్స్ అంటే ఏదైనా మనము ప్లాన్ చేయడం, ఆ ప్లాన్స్ని మనం మాట్లాడుకొని ప్లాన్ చేయడం దేనికోసమైనా సరే. ఆఫ్టర్ ద స్కూల్ డే సెలబ్రేషన్స్, స్కూల్ డే సెలబ్రేషన్ జరిగాయి కదా, మీకు చాప్టర్ చదివారు కదా. ఆ స్కూల్ డే సెలబ్రేషన్ అయిన తర్వాత అమీనా మీట్స్ హర్ ఫ్రెండ్స్ విత్ ఎగ్జైట్మెంట్. అమీనా ఆతృతగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసింది. దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద అప్కమింగ్ డేస్. వాళ్ళు ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల గురించి వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్. లెట్స్ రీడ్ అబౌట్ దేర్ ప్లానింగ్. వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో మనం ఇప్పుడు విందాం, చదువుదాం. వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో మనం ఇప్పుడు చదువుదాం. ఇది చదవడానికి మీరు ఇద్దరు స్టూడెంట్స్, ఒకరు అమీనా ఫ్రెండ్ లాగా, ఇంకొకరు అమీనా లాగా ఈ సెంటెన్సెస్ చదవండి నేను చెప్పిన తర్వాత. ఇది రోల్ ప్లే లాగా, మీకు తెలుసు కదా, రోల్ ప్లేస్ చేస్తారు కదా. ఒకరు అమీనా ఫ్రెండ్ లాగా, ఇంకొకరు అమీనా లాగా యాక్ట్ చేస్తూ ఈ సెంటెన్సెస్ చదవాలి. మొదటగా అమీనా ఫ్రెండ్ అంటోంది ఏమని, హే అమీనా, వాట్స్ యువర్ ప్లాన్? హే అమీనా, నీ ప్లాన్ ఏంటి అని చెప్పి అడుగుతోంది. తర్వాత అమీనా, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ ఆమ్ కమింగ్ టు స్కూల్. అమీనా స్కూల్ డే సెలబ్రేషన్కి వచ్చింది కదా, అక్కడ గొప్ప గొప్ప వాళ్ళ గురించి తెలుసుకుంది కదా. తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయికి కూడా నేను బాగా చదివి వాళ్ళంత గొప్పదాన్ని అవ్వాలి అని అమీనాకు కూడా అనిపించింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అలాగే అమీనా గొప్పదవ్వాలి, బాగా చదువుకోవాలి, మేము రోజు చదివిస్తాము అని వాళ్ళు కూడా అనుకున్నారు కదా. ఆ ఉత్సాహం అనేది అమీనాకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు అమీనా ఏమంటుంది, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ ఆమ్ కమింగ్ టు స్కూల్. రేపటి నుంచి నేను స్కూల్కి వస్తాను. టుమారో ఈజ్ సండే. అమీనా ఫ్రెండ్ అంటోంది టుమారో ఈజ్ సండే, రేపు ఆదివారము. అప్పుడు అమీనా, ఓ ఎస్ ఐ విల్ చెక్ మై స్కూల్ సప్లైస్. ఓ ఎస్, అవును కదా, రేపు ఆదివారం కదా. ఐ విల్ చెక్, నేను చెక్ చేస్తాను దేన్ని, మై స్కూల్ సప్లైస్, నాకు స్కూల్కి కావాల్సినవి ఏమేమి ఉన్నాయో ఆ వస్తువులన్నీ ఉన్నాయో లేదో నేను చెక్ చేసుకుంటాను. అమీనా ఫ్రెండ్, గుడ్, విల్ యూ కమ్ టు స్కూల్ ఆన్ మండే? గుడ్, మంచిది. విల్ యూ కమ్, నువ్వు వస్తావా, టు స్కూల్, స్కూల్కి, ఆన్ మండే, సోమవారం రోజు, సోమవారం రోజు నువ్వు స్కూల్కి వస్తావా? ఎస్ బై ఆల్ మీన్స్, అవును తప్పకుండా అని అమీనా అంటుంది. ఐ గాట్ ఫుల్ అష్యూరెన్స్, నాకు పూర్తి నమ్మకం వచ్చేసింది. అమీనా ఫ్రెండ్, హౌ విల్ యూ మేనేజ్ యువర్ లిటిల్ బ్రదర్?
మరి నీ తమ్ముణ్ణి ఎలా మేనేజ్ చేస్తావు? నీ చిన్న తమ్ముడు ఉన్నాడు కదా, వాడు ఇంకా చిన్న పిల్లాడు, ఇన్నాళ్ళు నువ్వు చూసుకుంటున్నావు కదా, మరి ఎలా మేనేజ్ చేస్తావు? అప్పుడు అమీనా, ఐ హ్యావ్ నో ఐడియా, నాకు అది తెలీదు. సమ్హౌ మై పేరెంట్స్ విల్ మేనేజ్, సమ్హౌ ఎలాగోలా, మై పేరెంట్స్ నా తల్లిదండ్రులు, విల్ మేనేజ్ చేస్తారు, నా తల్లిదండ్రులు చూసుకుంటారు ఎలాగోలా. అమీనా ఫ్రెండ్, వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు రైట్ ద నోట్స్? నువ్వు నోట్స్ ఎప్పటి నుంచి రాయాలనుకుంటున్నావు? ఎప్పుడు రాయాలనుకుంటున్నావు నువ్వు నోట్స్? ఐ కాంట్ టెల్ యూ నౌ, నేను ఇప్పుడు నీకు చెప్పలేను. ఐ విల్ టేక్ హెల్ప్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్, నేను మన స్నేహితుల నుంచి సహాయం తీసుకుంటాను. నేను ఇంకా స్కూల్కి రాలేదు కదా, ఇప్పటి వరకు ఉన్న నోట్స్ నేను ఎప్పుడు రాస్తాను అనేది ఇప్పుడే చెప్పలేను, కానీ నేను మన స్నేహితుల నుంచి సహాయం తీసుకుంటాను దానికోసం అని చెప్పి అమీనా అంటుంది. తర్వాత అమీనా ఫ్రెండ్, గుడ్ ఐడియా, వి విల్ హెల్ప్ యూ, మంచి ఆలోచన, మేము నీకు సహాయం చేస్తాము అని అమీనా ఫ్రెండ్ అంటుంది. అమీనా దానికి ఏమంటుంది? థ్యాంక్ యూ. అమీనా ఫ్రెండ్, బాయ్. అమీనా, బాయ్, సీ యూ ఆన్ మండే, సోమవారం రోజు కలుద్దాము. విన్నారు కదా ఈ కాన్వర్జేషన్? ఈ రోల్ ప్లే మీరిద్దరు స్నేహితులు కలిసి చెయ్యండి, సరేనా? ఒకరు అమీనా లాగా, ఒకరు అమీనా ఫ్రెండ్ లాగా. మళ్ళీ ఒకసారి చూద్దాము వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారో. హే అమీనా, వాట్స్ యువర్ ప్లాన్? అమీనా, నీ ప్లాన్ ఏంటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు? అమీనా, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ ఆమ్ కమింగ్ టు స్కూల్, రేపు నుంచి నేను స్కూల్కి వస్తాను. అమీనా ఫ్రెండ్, టుమారో ఈజ్ సండే, రేపు ఆదివారము. ఓ ఎస్, అవును. ఐ విల్ చెక్ మై స్కూల్ సప్లైస్, నాకు స్కూల్కి కావాల్సిన వస్తువులు నేను చెక్ చేసుకుంటాను. గుడ్, విల్ యూ కమ్ టు స్కూల్ ఆన్ మండే? మంచిది, సోమవారం నువ్వు స్కూల్కి వస్తావా? అమీనా, ఎస్, బై ఆల్ మీన్స్, ఐ గాట్ ఫుల్ అష్యూరెన్స్. ఎస్, బై ఆల్ మీన్స్, అవును తప్పకుండా. ఐ గాట్ ఫుల్ అష్యూరెన్స్, నాకు పూర్తి నమ్మకం వచ్చింది. అమీనా ఫ్రెండ్, హౌ విల్ యూ మేనేజ్ యువర్ లిటిల్ బ్రదర్? మరి నీ తమ్ముణ్ణి ఎలా మేనేజ్ చేస్తావు, ఎలా చూసుకుంటావు? అమీనా, ఐ హ్యావ్ నో ఐడియా, దాని గురించి నాకే ఐడియా లేదు. సమ్హౌ ఎలాగోలా, మై పేరెంట్స్ విల్ మేనేజ్, నా తల్లిదండ్రులు చూసుకుంటారు. అమీనా ఫ్రెండ్, వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు రైట్ ద నోట్స్? ఎప్పుడు నువ్వు నోట్స్ రాయాలనుకుంటున్నావు? అమీనా, ఐ కాంట్ టెల్ యూ నౌ, అది నేను నీకు ఇప్పుడే చెప్పలేను. ఐ విల్ టేక్ హెల్ప్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్, నేను మన స్నేహితుల నుండి సహాయం తీసుకుంటాను. అమీనా ఫ్రెండ్, గుడ్ ఐడియా, వి విల్ హెల్ప్ యూ. గుడ్ ఐడియా, మంచి ఆలోచన, వి విల్ హెల్ప్ యూ, మేము నీకు సహాయం చేస్తాము. అమీనా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అమీనా ఫ్రెండ్, బాయ్. అమీనా, బాయ్, సీ యూ ఆన్ మండే, బాయ్, సోమవారం కలుద్దాము. విన్నారు కదా ఈ కాన్వర్జేషన్? ఇప్పుడు మీ స్నేహితులతో మీరు చెయ్యండి, కాన్వర్జేషన్ని యాక్ట్ చేయండి, సరేనా? ఇప్పుడు మీకు ఒక యాక్టివిటీ ఉంది, డెవలపింగ్ ఏ కాన్వర్జేషన్ ఆన్ స్టేటింగ్ ప్లాన్స్. ఇందాక అమీనా ఫ్రెండ్ వాళ్ళు స్కూల్కి ఎలా రావాలి, అమీనా స్కూల్కి రావడానికి ఏమేం కావాలి అని ప్లాన్ చేసుకున్నారు కదా, ఎప్పుడు వస్తుంది, ఏం కావాలి, ఇవన్నీ వాళ్ళు ప్లానింగ్ చేశారు. అదేవిధంగా
మీరు కూడా ఇప్పుడు ఒక సిచ్యువేషన్కి కాన్వర్జేషన్ని డెవలప్ చేయాలి ప్లానింగ్ చేస్తూ. ఏ దానికి ప్లానింగ్ చేయాలంటే, ఇమాజిన్ దట్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్ విత్ యువర్ క్లాస్ ఆన్ సండే. ఇమాజిన్, ఊహించుకోండి. యు ఆర్ గోయింగ్ ఆన్ ఏ పిక్నిక్, మీరు పిక్నిక్ వెళ్తున్నారని ఊహించుకోండి. ఎవరితో? విత్ యువర్ క్లాస్, మీ క్లాస్తో, మీ క్లాస్లో ఉన్న వాళ్ళందరితో కలిసి మీరు పిక్నిక్కి వెళ్తున్నారు, విహారయాత్రకు వెళ్తున్నారు. ఆన్ సండే, సండే రోజు, ఆదివారం సెలవు కదా, అందుకని మీరు మీ క్లాస్లో వాళ్ళతో, స్నేహితులతో పిక్నిక్ వెళ్తున్నారని ఊహించుకోండి. నౌ డెవలప్ ఏ కాన్వర్జేషన్ బై స్టేటింగ్ ప్లాన్స్. మరి పిక్నిక్కి వెళ్ళాలంటే దానికంటూ ప్లాన్ చేసుకోవాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి కదా. ఆ ప్లాన్ చేసుకున్న కాన్వర్జేషన్ని మీరు ఇక్కడ రాయండి, సరేనా? చేశారు కదా. ఇప్పుడు ఒకసారి నేను రాసిన కాన్వర్జేషన్ చూడండి. ఇప్పుడు పిక్నిక్ వెళ్తున్నారంటే ఇద్దరు ఒకరే కాదు కదా, కొంచెం ఎక్కువ మంది వెళ్తుంటారు. ఇక్కడ ముగ్గురు స్నేహితులు, నువ్వు నీ స్నేహితులు ఇద్దరు, ముగ్గురు కలిసి మీరు పిక్నిక్ కావాల్సిన ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఎలాగా? మొదట నువ్వు మాట్లాడుతున్నావు, ఏమని? హే ఎవ్రీవన్, అవర్ పిక్నిక్ ఈజ్ దిస్ సండే. హే ఎవ్రీవన్, అందరికీ హాయ్ అని. అవర్ పిక్నిక్ ఈజ్ దిస్ సండే, మన విహారయాత్ర ఈ ఆదివారమే. వాట్ టైమ్ షుడ్ వి మీట్, మనందరం ఏ సమయానికి కలుద్దాము? అందరం కలిసి వెళ్ళాలి కదా, మరి ఏ సమయానికి అందరం కలుద్దాము? మొదటి స్నేహితుడు, హౌ అబౌట్ 10 AM, 10 గంటలకి పొద్దున్నే 10 AM కలిస్తే ఎలా ఉంటుంది? దట్ వే వీ కెన్ ఎంజాయ్ ద మార్నింగ్ సన్. దట్ వే, ఆ విధంగా అయితే, వీ కెన్ ఎంజాయ్ ద మార్నింగ్ సన్, పొద్దున్నే ఉన్న సూర్యుడిని మనం ఎంజాయ్ చేయొచ్చు అని మొదటి స్నేహితుడు అన్నాడు. రెండో స్నేహితుడు, సౌండ్స్ గుడ్, వినడానికి బాగుంది. వాట్ షుడ్ వి బ్రింగ్, మనం ఏమేమి తెచ్చుకోవాలి? మళ్ళీ నువ్వు, లెట్స్ ఈచ్ బ్రింగ్ ఏ స్నాక్ టు షేర్, మనందరం ఒక్కొక్కరు తినడానికి ఏదన్నా తినబండారం తీసుకొద్దాం, అందరం కలిసి పంచుకుందాము. ఐ విల్ బ్రింగ్ ఫ్రూట్ సలాడ్, నేను ఫ్రూట్ సలాడ్ తీసుకొస్తా. మొదటి స్నేహితుడు, ఆసమ్ అండ్ డోంట్ ఫర్గెట్ సన్ స్క్రీన్, సన్ స్క్రీన్ తెచ్చుకోవడం మర్చిపోవద్దు. చాలా బాగుంది, ఫ్రూట్ సలాడ్ తెస్తా ఉన్నావు కదా, చాలా బాగుంది. సన్ స్క్రీన్ తెచ్చుకోవడం మర్చిపోవద్దు అంటే ఎండకి చర్మం కాలిపోకుండా సన్ స్క్రీన్ పూసుకోవడానికి అది మర్చిపోకుండా తీసుకురా అంటున్నాడు. రెండవ ఫ్రెండ్, అగ్రీడ్, వి విల్ హ్యావ్ సో మచ్ ఫన్. అగ్రీడ్ అంటే ఒప్పుకుంటున్నాను. దేనికి ఒప్పుకుంటున్నారు? మీరు ఎక్స్ప్రెసింగ్ అగ్రిమెంట్లు నేర్చుకున్నారు కదా, దానికి ముందు ఏం చెప్తున్నారు? వాళ్ళిద్దరు స్నేహితులు, ఒకరేమో స్నాక్స్ తెచ్చుకుందాము, అందరం కలిసి పంచుకుందాము అన్నారు. ఇంకొక స్నేహితుడు సన్ స్క్రీన్ మర్చిపోకుండా తెచ్చుకోవాలి అన్నాడు. దానికి రెండవ స్నేహితుడు అగ్రీడ్ అంటే ఒప్పుకుంటున్నాను అన్నాడు. అదే ఇదే కదా మీరు నేర్చుకున్నది ఎక్స్ప్రెసింగ్ అగ్రిమెంట్లో. వి విల్ హ్యావ్ సో మచ్ ఫన్, మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ నువ్వు, అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా, ఇది కూడా మీరు ఎక్స్ప్రెసింగ్ అగ్రిమెంట్లో నేర్చుకున్నారు. ఖచ్చితంగా, అబ్సల్యూట్లీ, తప్పకుండా, అంటే మనందరం ఎంజాయ్ చేయొచ్చు అని అంతకుముందు ఫ్రెండ్ అంటే రెండవ స్నేహితుడు, దానికి నువ్వు అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా అంటున్నావు. అవును, మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు అని నువ్వు ఒప్పుకుంటున్నావు. క్యాంట్ వెయిట్ ఫర్ అవర్ పిక్నిక్ అడ్వెంచర్, మన ఈ పిక్నిక్ సాహసానికి పోవడానికి నేను వెయిట్ చేయలేకపోతున్నాను, ఆగలేకపోతున్నాను అని నువ్వు అంటున్నావు. దానికి ఫ్రెండ్ 1 మళ్ళీ, బై ద వే వేర్స్ ద పిక్నిక్ స్పాట్. బై ద వే అంటే సరే, ఇంతకీ పిక్నిక్ స్పాట్ ఎక్కడ, మనం ఎక్కడికి వెళ్తున్నాము?
దానికి నువ్వు గ్రేట్ క్వశ్చన్, మంచి ప్రశ్న అడిగావు. వి విల్ హెడ్ టు గ్రీన్ మెడోస్ పార్క్. మనమందరం గ్రీన్ మెడోస్ పార్క్కి వెళ్దాము. ఇట్స్ గాట్ లష్ గ్రాస్, షేడీ ట్రీస్ అండ్ ఏ లవ్లీ పాండ్. అక్కడ గ్రీన్ మెడోస్ పార్క్లో మంచి గడ్డి ఉంది, పచ్చని గడ్డి, షేడీ ట్రీస్ ఎక్కువ నీడనిచ్చే చెట్లు ఉన్నాయి, అండ్ లవ్లీ పాండ్ అక్కడ ఒక మంచి కొలనుంది, అందమైన కొలనుంది అని నువ్వు అంటున్నావు. దానికి ఫ్రెండ్ 2, రెండో స్నేహితుడు, పర్ఫెక్ట్, షుడ్ వి ప్లే సమ్ గేమ్స్. అబ్బా గ్రీన్ మెడోస్ పార్క్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇది కూడా ఎక్స్ప్రెసింగ్ అగ్రిమెంట్, పర్ఫెక్ట్గా ఉంటుంది, బ్రహ్మాండం అని ఒప్పుకుంటున్నాడు. షుడ్ వి ప్లే, మనం ఆడదామా, సమ్ గేమ్స్, మనం కొన్ని ఆటలు ఆడుకుందామా అక్కడ అని. దానికి నువ్వు డెఫినెట్లీ, ఇది కూడా ఎక్స్ప్రెసింగ్ అగ్రిమెంటే. డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా ఆడుకుందాము అని అంటున్నాడు. లెట్స్ బ్రింగ్ ఏ ఫ్రిస్బీ అండ్ మేబీ ఈవెన్ సెటప్ ఏ బ్యాడ్మింటన్ నెట్. మనము ఫ్రిస్బీ తెచ్చుకుందాం, లెట్స్ బిగ్ ఫ్రిస్బీ తెచ్చుకుందాము. అండ్ మేబీ, వీలైతే ఈవెన్ సెటప్ ఏ బ్యాడ్మింటన్ నెట్, వీలైతే మనం బ్యాడ్మింటన్ నెట్ కూడా అక్కడ సెటప్ చేసుకుందాము బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి. దానికి మొదటి స్నేహితుడు మళ్ళీ, ఐ విల్ బ్రింగ్ మై గిటార్, నేను నా గిటార్ తీసుకొని వస్తా. వీ కెన్ హ్యావ్ ఏ లిటిల్ సాంగ్ అలాంగ్, మనందరం కలిసి కొద్దిగా పాడుకుందాం. దానికి నువ్వు మళ్ళీ, దట్ సౌండ్స్ అమేజింగ్, అది వినడానికి చాలా బాగుంది. అండ్ లెట్స్ టేక్ లాట్స్ ఆఫ్ ఫొటోస్ టు రిమెంబర్ దిస్ డే, మనము ఆ రోజుని మర్చిపోకుండా ఉండటానికి, గుర్తుంచుకోవడానికి చాలా ఎక్కువ ఫోటోలు తీసుకుందాం మనందరం కలిసి అని నువ్వు అంటున్నావు. దానికి ఫ్రెండ్ అగ్రీడ్, నేను ఒప్పుకుంటున్నాను. సండే క్యాంట్ కమ్ సూన్ ఎనఫ్, సండే ఎంత తొందరగా వస్తుందో అని రెండో స్నేహితుడు అంటున్నాడు. అప్పుడు నువ్వు ఇంకా వెళ్ళిపోతూ, సీ యూ ఆల్ దేర్, మనందరం అక్కడ కలుద్దాము, గ్రీన్ మెడోస్ పార్క్ దగ్గర కలుద్దాము అని నువ్వు అంటున్నావు. అర్థమైంది కదా. ఒకటి ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు మనం కాన్వర్జేషన్ని దానికోసం ఎలా బిల్డ్ చేయాలి, మనం మన స్నేహితులతో కానీ ఎవరితో అయినా సరే ఏ విధంగా మాట్లాడుతూ ఆ కాన్వర్జేషన్ని బిల్డ్ చేయాలన్నది నేర్చుకున్నారు కదా. ఇది ఒకసారి వీడియో మళ్ళీ ఒకసారి చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ప్రాక్టీస్ చేయండి మీ స్నేహితులతో, ఈ కాన్వర్జేషన్స్ ఈ రెండు కూడా మీరు మీ స్నేహితులతో ప్రాక్టీస్ చేయండి 2-3 సార్లు, సరేనా.